అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్తీక మాసం పౌర్ణమి కావడంతో శివాలయాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే 5 గంటల నుంచే ప్రతి ఒక్కరు కూడా పూజలు ఆచరించి స్నానమాచరించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో ప్రత్యేకంగా శ్రీశైలము, మహానంది, యాగంటి క్షేత్రంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో లక్ష దీపోత్సవ జరుగుతున్నాయి. జ్వాలా తోరణ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కర్నూలు నగరంలో ప్రధానంగా వెళ్ళేటువంటి వినాయక్ ఘాట్ వద్ద లక్ష దీపోత్సవం సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. సాయంకాలం 6 గంటల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ కేసీ కెనాల్లో కార్తీక మాసం సంబంధించిన దీపాలు వదులుతూ ఉన్నారు. పుణ్యస్థానాలు ఆచరించి పెద్ద ఎత్తున మహిళలంతా కలిసి వచ్చి ఈ ప్రాంతంలో పూజలు చేసేటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం కేసీ కెనాల్ వినాయక్ ఘాట్ వద్ద పూజలు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే దీపాలు మొత్తం అలంకరించినట్లుగా కేసీ కెనాల్ వరుస పెట్టి వస్తున్నటువంటి దీపాలు కార్తీక పౌర్ణమి యొక్క శోభను స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీపోత్సవం చేసేటువంటి వాళ్ళు కార్తీక దీపాలు వెలిగించేయడానికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఎవరైనా ప్రమాదవశాత్తు నీళ్ళలో వెళ్తే ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి వినాయక ఘాట్ నిర్వాహకులంతా కూడా ప్రత్యేకంగా గజ ఈతగాలను ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది చెప్పండి, ఈరోజు కార్తీక శోభకు సంబంధించినటువంటి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరిగాయి? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారండి. మా ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమికి ఇట్లే జరగాలని అనుకుంటున్నాము. భక్తులు కూడా కార్తీక పౌర్ణమికి బాగా వస్తున్నారు కాబట్టి బాగా కన్నుల పండుగ జరుగుతుందండి. మనం చూస్తున్నాము స్పష్టంగా మహిళలంతా కూడా గట్టును నిలబడి తమ యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించేటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. కేసీ కెనాల్ అంతా కూడా కార్తీక దీపాలతో కనివిందు చేసేటువంటి ప్రక్రియ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మహిళలంతా కూడా కేసీ కెనాల్ ఘాట్ కిక్కిరిసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కార్తీక పౌర్ణమి అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేక రోజు. చిన్న పెద్ద ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి దీపారాధన చేయడం కానీ, ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం కానీ, సాయంత్రం వేళ గుళ్ళ దగ్గర దీపాలు పెట్టడం కానీ, ఇవాళ చూస్తున్నాం మనం ఏ క్యాంపులో ఇంత పెద్ద అంటే ఇలాంటి ఒక ప్రత్యేకమైన పూజలు మనం ఒక కర్నూలులో మాత్రమే చూడగలుగుతాం. ఎందుకనంటే ఈ రోజుకి ఇంత ప్రత్యేకత ఉందని ఈ దృశ్యాలు చూస్తే అర్థమైపోతుంది మనుషులకి, అంటే ఈ రోజుకి ఎందుకు అంత ప్రత్యేకత అని. సో ఈ ఒక్కరోజు దీపం పెడితేనే మనకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు దొరుకుతాయని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి చిన్న పెద్ద అంతా ఇక్కడ చూస్తే రక్షణ సిబ్బంది కానీ, లేకపోతే గుళ్ళో సెక్యూరిటీ కానీ, అంటే ఇలాంటివి ఎటువంటి అనావార్య సంఘటనలు జరగకుండా చాలా చాలా మంచి రోజు, చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా. అంటే గత ఏడాది అటు ముందు కంటే ఏడాది కంటే ఈసారి భక్తులు ఎక్కువ చేరుకున్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల వరకు చాలా పోలీస్ అధికారులకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత క్రౌడ్ని మనం చూసాం. లాస్ట్ ఇయర్ ఒకరిద్దరు కొంచెం నీళ్ళలో పడడం, ఇలాంటి అసంఘటన జరిగింది. సో వాటి గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేము చూస్తున్నట్టయితే స్పెషల్ బోర్డులు పెట్టడం కానీ, సపరేట్ సెక్యూరిటీ పెట్టడం కానీ, సర్టెన్ డిస్టెన్స్ తర్వాత లోపల రాకూడదని చెప్పడం కానీ, సో ఇవన్నీ పోలీస్ అధికారులు చాలా దగ్గరుండి చూసుకుంటున్నారండి. చాలా సంతోషంగా ఉంది. అందరం బాగా పండుగ చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంకా మంచిగా ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఇంకా డెవలప్మెంట్ ఉండాలి, ఇంకా మంచి జరగాలి. థ్యాంక్ యూ. ఏడాది ఏర్పాటు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఈసారి ఇంకా చాలా బాగున్నాయి. మన హిందూ సాంప్రదాయం మనకందరికి మనం చెప్తేనే కదా మన పిల్లలకు తెలుస్తగలుగుతాం, తరతరాలకు అలా అని చెప్పగలుగుతాం. అంతే. అంటే ఏటేటా చూస్తున్నాము ఏర్పాట్లు పెరుగుతున్నాయి, క్రౌడ్ పెరుగుతుంది. ఎప్పటికెప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. జనాలు పెరుగుతున్నారు, భక్తి పెరుగుతుంది. సరే, అది వేరే విషయాలు. భక్తి అయితే పెరుగుతుంది. ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆచారాలు ఏదైతే ఉంటుందో అది ఇక్కడికి వచ్చి నెరవేర్చుకోవాలి. ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబం కోసము, ప్రజల కోసము, ఇంకా బంధుమిత్రుల కోసం, అందరి కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క విధిని ఏదైతే ఉందో అది నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరికి నేను సెలవిస్తాను. అంటే కార్తీక మాసం అంతా కూడా కార్తీక దీపాలు పెడతాం, కానీ కార్తీక పౌర్ణమి రోజు పెట్టడం ప్రత్యేకత ఏంటి?
ఈ ప్రత్యేకత ఏమిటంటే మనము చేసినా చేయకపోయినా కార్తీక మాసం మొత్తం మనం పద్ధతిగా ఉండకపోయినా ఈ ఒక్కరోజు మాత్రం 365 ఒత్తులు మనం ఏదైతే వెలిగిస్తామో దాన్ని బట్టి మనకు ఆ కార్తీక మాసంలో చేసే పుణ్యమంతా ఈ రోజే వస్తుందని నమ్ముతారు అందరూ. కార్తీక మాసంలో శివుని యొక్క నామస్మరణం చేస్తూ ఈ కార్తీక దీపాలు వెలిగించే 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి వెలిగించినట్లయితే మొత్తం సంవత్సరం అంతా కూడా మేలు జరుగుతుంది, సౌభాగ్యాలు కలుగుతాయి, సంపద కలుగుతుంది అనేటువంటి భక్తుల విశ్వాసం. ఆ నేపథ్యంలోనే ప్రతి ఏటా కూడా గత ఏడాదితో పోలిస్తే అటు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ వినాయక్ ఘాట్కి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగింది. క్రౌడ్ ఇక్కడ లక్ష దీపోత్సవానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా అంటే దీపాలు లేకుండా కొంతమంది వచ్చేటువంటి పేద మహిళలు కావచ్చు, ఇంకొంతమంది అవకాశం లేక ఎవరైనా దీపాలు వదిలేటువంటి వాళ్ళందరూ కూడా వితరణ కింద ఇక్కడ దీపారాధన చేసుకునేందుకు, దీపాలు వెలిగించేందుకు అవకాశం కల్పించారు. మొత్తానికైతే కర్నూలు ఉన్నటువంటి వినాయక్ ఘాట్ మాత్రం ఈ కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్తీక దీప మహోత్సవంలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కేసీకే 4 నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.